హలో వెల్కమ్ టు బండ ఫ్యామిలీ రుచికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ములక్కాడ మిల్ మేకర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ముందుగా మనం వాటర్ అయితే పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత మనం మిల్ మేకర్స్ అయితే వేసేసుకొని చక్కగా బాయిల్ చేసేసిన తర్వాత ఇవన్నీ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, పిండేసుకొని. అలాగే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్, కొద్దిగా పోపు దినుసులు, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని బాగా వేగించుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పునైతే తీసుకున్నాను. ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి మీ కారానికి తగినంత. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును, అలాగే నేను ఇక్కడ కారాన్ని కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చిని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే కొద్దిగా జీరా పౌడర్ కూడా వేస్తున్నానండి, జీలకర్ర పొడి అండి. అలాగే ఇప్పుడు కొరియండర్ పౌడర్, ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు గరం మసాలా కానీ, స్టార్ మసాలా కానీ, చికెన్ మసాలా కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇలా అన్ని మసాలాలు వేసిన తర్వాత కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం మిల్ మేకర్లు అయితే వేసేయాలన్నమాట. మరి మిల్ మేకర్కి మసాలాలన్నీ పట్టాలంటే ఈ టైంలో వేస్తే మనకి మిల్ మేకర్ అనేది మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది పోసుకుందాము. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మొలకల్ని చక్కగా కడిగేసి పైన పొట్టు అది తీసేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసేయాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పునైతే మీ కూరకు తగినంత వేసుకొని మళ్ళీ ఇందులోకి వాటర్ అయితే పోద్దాము. మళ్ళీ ఇలా వాటర్ పోసిన తర్వాత చక్కగా మునిగేటట్టుగా పోసేసుకోవాలి. పోసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పావు గంట అయినా వదిలేస్తే దీనికి చక్కగా కూర అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. మిక్సీ ఆడాల్సిన పని ఏమీ లేకుండా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.